డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటమ్మా సింధు నాగరికత. విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాబోయే పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ హిస్టరీకి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిసారి అంటే వీలు చిక్కినప్పుడల్లా కూడా ఆ ప్రీవియస్ పేపర్లని పాఠాల వారీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. దానిలో భాగంగా ఇప్పుడు మీరు మనం అధ్యయనం చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సింధు నాగరికత. ఈ సింధు నాగరికత గురించి గతంలో ఏం ప్రశ్న అడిగిండు, ఏమి అడగటానికి అవకాశం ఉంటుంది, అసలు భారతదేశ చరిత్రలో సింధు నాగరికతకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏందనేటటువంటి దాన్ని ఒకసారి మనం బ్రీఫ్గా ఒకసారి పరిశీలన చేసినట్టయితే, ప్రపంచంలో ఆధునిక భారతదేశ చరిత్రలోనే లేదా ప్రపంచ చరిత్రలోనే నాగరికతలు 3 నాగరికతలు ప్రసిద్ధి చెందినవి చెప్తారు. ఒకటి ఏంటంటే మెసొపొటేమియా నాగరికత, రెండవది ఏంటంటే ఈజిప్ట్ నాగరికత, మూడవది సింధు నాగరికత. అంటే నవీన శిలాయుగంలో లేదా ఆధునిక శిలాయుగంలో మానవుడు నదీ పరివాహక ప్రాంతంలో శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏర్పడిన ప్రపంచ నాగరికతలు 3 అయితే వాటిలో ఒక ప్రసిద్ధి చెందిన నాగరికత మన సింధు నాగరికత. ఈ సింధు నాగరికతకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచ చరిత్రలోని మొట్టమొదటిసారిగా వీరు పత్తిని పండించారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన నాగరికత అంటే సింధు నాగరికత అని చెప్తాం. అదేవిధంగా కాల్చిన ఇటుకలను ఉపయోగించిన మొట్టమొదటి నాగరికత ఏంటంటే సింధు నాగరికత. అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డ్రైనేజీ సిస్టమ్ అంటే భూగర్భ మురుగునీటి కాలువ సౌకర్యాన్ని కల్పించిన మొట్టమొదటి నాగరికత అంటే సింధు నాగరికత. అదేవిధంగా రోడ్ల నిర్మాణానికి గ్రిడ్ పద్ధతి అంటే మెయిన్ రోడ్డుతో పాటు సబ్ రోడ్లను ఏర్పాటు చేసుకొని ఒక క్రమ పద్ధతిలో దీర్ఘచతురస్రాకారంలో ఇళ్ల నిర్మాణం చేసుకున్న మొట్టమొదటి నాగరికత ఏంటంటే సింధు నాగరికత. మరి ఈ నాగరికత భారతదేశంతో పాటు ఇప్పుడు ప్రస్తుత పాకిస్తాన్గా చెప్పబడుతున్న ఏరియా మొత్తం దాదాపు 13 లక్షల చదరపు కిలోమీటర్ల దూరంలో ఇది విస్తరించి ఉన్నది. ఈ నాగరికతకి ప్రపంచంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి మెసొపొటేమియా నాగరికతతో కానీ ఈజిప్ట్ నాగరికతతో కానీ దీనికి వ్యాపార సంబంధాలు ఉన్నాయనిగా మనం చెప్పుకుంటాం. ముఖ్యంగా మెసొపొటేమియా నాగరికత ఓకేనా, దీన్ని సుమేరియా నాగరికత అనే పేరుతో పిలుస్తారు. ఈ సుమేరియా నాగరికతతో వీళ్ళకి వ్యాపార సంబంధాలు ఉన్నట్టుగా చెప్తారు. మన దేశంలో సింధు నాగరికత ప్రజలు పండించినటువంటి పత్తిని ఎక్కువగా దిగుమతి చేసుకున్నది ఎవరయ్యా అంటే మెసొపొటేమియా వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. ఈ సింధు నాగరికత ప్రజలని వాళ్ళు మెసొపొటేమియా వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళంటే మెలూహా అనేటటువంటి పేరుతో పిలిచేవారు. ఓకేనా, ఇది అదేవిధంగా ఇక మనం పాఠంలో చెప్పుకున్నట్టు వీళ్ళు అమ్మతల్లిని పూజించారు, పశుపతిని పూజించారు, వీరు రావి చెట్టుని పూజించారు, మర్రి చెట్టుని పూజించారని మీ అందరికీ తెలుసు. కాకపోతే బ్రీఫ్ హిస్టరీ చెప్పుకున్నాక దీనికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ గతంలో ఏమడిగాడు అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి. పర్యావరణ మార్పుల వల్లనే సింధు నాగరికత పతనం చెందిందని ఏ సంస్థ 2020లో ప్రకటించింది అన్నాడు. అసలు సింధు నాగరికత ఎప్పుడు 1921-22 టైంలో తవ్వకాలు చేస్తే ఇప్పటికీ కూడా సింధు నాగరికత మీద పరిశోధనలు జరుగుతున్నాయి అంటానికి నిదర్శనం ఏంటంటే మంచి కరోనా 2020లో కరోనా వచ్చిన సందర్భంలో ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంటే అసలు ఏ కారణాల వల్ల ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి ఒక సంస్థ ప్రపంచ దేశాలన్నీ తిరిగింది. దానిలో భాగంగా మన భారతదేశానికి కూడా వచ్చింది. ఇక చూడండి, ప్రశ్న అడిగాడు, పర్యావరణ మార్పుల వల్లనే సింధు నాగరికత పతనం చెందిందని ఏ సంస్థ 2020లో ప్రకటించింది అన్నాడు. క్వశ్చన్ ఆన్సర్లు ఇంగ్లాండ్లోని డాల్టన్ పరిశోధన సంస్థ, చికాగో యూనివర్సిటీ అమెరికా, యుఎస్ఓలోని రొచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే సంస్థ లేదా నాసా సంస్థ శాటిలైట్ సంస్థ ఈ విషయాన్ని చెప్పిందా అన్నాడు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా యుఎస్ఓలోని రొచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ RIT అనేటటువంటి సంస్థ మన భారతదేశం అంటే ప్రపంచం మొత్తం మీద 2020లో కరోనా సమయంలో ప్రపంచ పరిణామాల గురించి పురాతన కాలం నుంచి పరిశోధన చేస్తూ మన సింధు నాగరికత దానిని కూడా పరిశోధన చేయడానికి ఇండియాకి రావటం జరిగింది. ఆ సంస్థ ఏమని చెప్పిందంటే పర్యావరణ మార్పులకి లోను కావటం వల్లనే సింధు నాగరికత పతనం అయిపోయిందని చెప్పింది. ఇది కరెంట్ అఫైర్స్తో లింక్ ఉన్నటువంటి హిస్టరీ బిట్టు. దీని గురించి ఎగ్జామ్లో ఖచ్చితంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్గా ప్రత్యేకంగా అడగటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి
హరప్ప, లోతాల్ ఇవన్నీ నగరాలతో పాటు పర్టికులర్గా మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. దాంట్లో హిస్టరీతో సంబంధం ఉన్నటువంటి జీకేలో ఇలాంటి లేటెస్ట్ క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉంటుంది. 2020వ సంవత్సరంలో రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే సంస్థ పర్యావరణ కారణాల వల్లనే సింధు నాగరికత పతనం అయిపోయిందని చెప్పింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే అప్పటి వరకు కూడా సింధు నాగరికత పతనం ఎలా జరిగిందంటే చాలామంది ఏమని చెప్పేవాళ్ళంటే ఆర్యులు భారతదేశానికి దండయాత్రకు రావటం వల్లనే సింధు నాగరికత పతనం అయిందని చెప్పేవాళ్ళు. కాకపోతే గార్డియన్ చైల్డ్ అనేటటువంటి ఏమని చెప్పిందంటే సమాజంలో అంతర్గత క్షీణత వల్ల సింధు నాగరికత పతనం అయిందని చెప్పిండు. అదేవిధంగా ప్రత్యేకంగా మార్టిమోర్ వీలర్ ఏమని చెప్పిందంటే ఆర్యుల దండయాత్ర వల్లనే సింధు నాగరికత పతనం అయిందని చెప్పిండు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిశోధనలో చెప్పారు. ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనం అయిపోయిందని మార్టిమోర్ వీలరు, అంతర్గత క్షీణత అని గార్డియన్ చైల్డ్ అని చెప్తే, కానీ పర్యావరణ కారణం అని చెప్పి ఫస్ట్ నుంచి వాదించిన వ్యక్తి ఎవరంటే డిడి కోశాంబి. ఓకేనా, సింధు నాగరికత తవ్వకాల మీద అధ్యయనం చేసిన డిడి కోశాంబి ఫస్ట్ నుంచి ఆల్ ఇండియా రేడియో లాగా మొత్తుకున్నాడు. పర్యావరణ కారణం వల్లనే సింధు నాగరికత పతనం అయిందని చెప్పిండు. దానికి ఇప్పుడు ఈ సంస్థ చెప్పిన దానికి సరిపోతుంది. అంటే అందరి అభిప్రాయంలో డిడి కోశాంబి చెప్పిన పర్యావరణ కారణాలే ప్రధానమైన కారణం అని చెప్పి 2020వ సంవత్సరంలో రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా వాళ్ళు ఈ పరిశోధనలో ప్రకటించడం జరిగింది. ఓకేనా, ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే చూడండి, హరప్పా నాగరికతలో వరిని పండించినట్లు ఆధారాలు లభిస్తున్నటువంటి ఈ క్రింది ప్రాంతాన్ని సూచించిన దానిలో ఏది సరైనది అన్నాడు. హరప్పాలో వరిని పండించారు అని అంటే చూడండి, మోహంజదారో, హరప్పా, రంగాపూర్, బన్వాలి ఈ ప్రాంతాలలో వరిని పండించినట్టు ఆధారాలు లభిస్తున్న ప్రాంతాన్ని ఈ క్రింది సూచించిన వాళ్ళు ఏది కరెక్ట్ అన్నాడు. అంటే వీరు వరిని పండించినట్టు తగిన ఆధారాలు ఎక్కడ లభించినాయి అంటే రంగాపూర్లో లభించినాయి. ఓకేనమ్మా, వరి ధాన్యం లభించిన ప్రాంతం ఏదంటే రంగాపూర్, గుజరాత్లో ఉన్నటువంటి రంగాపూర్లో లభించింది. అదేవిధంగా మరి భూమిని దున్నినట్టుగా ఆధారాలు నాగలి చాలు గుర్తులు లభించిన ప్రాంతం ఏదంటేనో కాళీబంగన్ అని పిలుస్తాం. ఓకేనా, అంటే ఇప్పుడు ఒకదానికి లింకు. వరిని పండించి వరి గింజలు లభించిన ప్రాంతం అంటేనో రంగాపూర్ అని పెడతారు. కాళీబంగల్లోనేమో నాగలి చాగల గుర్తులు కనపడ్డాయి అంటే ఇది రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోవాలి. వరి పొట్టు అంటే వీళ్ళు వరి పండిస్తేనేగా వరి పొట్టు ఉండేది. ఆ వరి పొట్టు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అంటే లోతాల్లో లభించినాయి. ఓకేనమ్మా, ఇప్పుడు మనం ఏ టైప్లో క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చెప్పెట్టడానికి అవకాశం ఉంది. వరి ధాన్యం అంటేనో రంగాపూరు, నాగలి గుర్తులు అంటేనో కాళీబంగన్ రాజస్థాను, లోతాల్ అంటే కూడా గుజరాత్ అనే ప్రాంతంలో వరి పొట్టు లభించినట్టుగా తెలుస్తుంది. ఓకేనా, మరి రంగాపూర్ ఎక్కడుంది అని అంటే రంగాపూర్ గుజరాత్లోని ఖాదర్ నది ఒడ్డున కలదు. ఇక్కడ 1953వ సంవత్సరంలో ఎంఎస్ వాట్స్ సింధు నాగరికత తవ్వకాలకి సర్జాన్ మార్షల్కి వెన్నుదండగా సపోర్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎంఎస్ వాట్స్ ఇక్కడ తవ్వకాలు చేశాడు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే హరప్పా నాగరికత బయటపడిన ప్రాంతాల్లో టెర్రాకోట మట్టి పైపులు అనేటువంటి ఆధారాలు ఎక్కడ లభించాయి అన్నారు. వీళ్ళు కాలువలకి కానీ బావులకి కానీ మంచినీళ్ళని అటు ఇటు పంపించాలంటే టెర్రాకోట మట్టి పైపులను ఉపయోగించారంటగా తెలుస్తుంది. అవి ఎక్కడ లభించాయి అన్నాడు అడిగిండు. చూడండి, బన్వాలి, చాన్హుదారో, లోతాలు, కోటిజీడి అనే ప్రాంతంలో ఎక్కడ లభించినాడు అంటే బన్వాలి హిక్సార్ జిల్లా హర్యానాలో కలదు. ఇది సరస్వతి నది ఒడ్డున ఉన్నది. ఓకేనా, బన్వాలి ఎక్కడున్నది? సరస్వతి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ తవ్వకాలు జరిపిన వ్యక్తి ఆర్ఎస్ బిస్త్ అనేటటువంటి వ్యక్తి తవ్వకాలు చేశాడు. అయితే ఆయన తవ్వకాలు చేసిన సంవత్సరం 1973-74 అయితే టెర్రాకోటకు సంబంధించినటువంటి మట్టి పైపులన్నికి సంబంధించిన అన్నీ కూడా మనకి బన్వాలి అనే ప్రాంతంలో బయటపడ్డాయి. ఓకేనా, అంతేకాదు బన్వాలీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మధ్య హరప్ప, దిగు హరప్ప సంస్కృతి అంటే రెండు నాగరికతలకు సంబంధించిన ప్రాచీన, మధ్య, తర్వాత ఎగువ హరప్పాకు సంబంధించినటువంటి విభిన్న రకాల సంస్కృతులు కనపడినటువంటి సింధు నాగరికత పట్టణం ఏదంటే బన్వాలి అని చెప్పాలి. రెండో విషయం ఏంటంటే బన్వాలి అనగానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గ్రిడ్ విధానం పాటించని పట్టణం. ఎందుకంటే సింధు నాగరికతలో ఎక్కువ పట్టణాలు గ్రిడ్ విధానం ప్రకారంగా నిర్మాణం అయితే అసలు గ్రిడ్ విధానం పాటించని పట్టణం ఏదంటే బన్వాలి అని చెప్తాం. అదేవిధంగా భూగర్భ డ్రైనేజీ సిస్టమ్, ఓకేనా, మురుగునీటి పారుదల సౌకర్యం లేని పట్టణం అంటే కూడా బన్వాలి అని చెప్తాం. అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బన్వాలి అనే ఊరు గుర్తుకు రాగానే మురుగునీటి పారుదల లేదు, తర్వాత
విడి విధానం లేదు, టెర్రాకోట మట్టి పైపులు ఉన్నాయి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక్కడ ప్రాచీన మధ్యయుగ తర్వాత ఎగువ హరప్పాకు సంబంధించిన సంస్కృతి, హరప్పా సంస్కృతి కనపడే ప్రాంతం అంటే ఈ బన్వాలిని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే అగ్నిదేవుణ్ణి సింధు ప్రజలు పూజించినట్టు ఆధారాలు ఎక్కువగా లభించినటువంటి ప్రాంతం ఇది అన్నారు. అంటే వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేసినట్టుగా ఆధారాలు లభించిన ప్రాంతం ఎక్కడనుందా అన్నాడు. సుర్కట్టోడ, అలంగీర్పూరు, కాళీబంగను, చాన్హుదారు. ఓకేనా. వీటిల్లో ఎక్కడ అంటే వివరణ చూడండి. ఇప్పుడు అగ్నిదేవుని ఆరాధన అంటే చాలామంది పిల్లవాళ్ళు కాళీబంగన్ అని పెట్టాలి. అది కొద్దో గొప్ప మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పెడతారు. దానికి వివరణ ఏందని చూస్తే సింధు నాగరిక ప్రజలు అగ్ని ఆరాధన చేశారంటానికి 7 అగ్నిగుండాలు, ఓకేనా, హోమగుండాలు బయటపడిన ప్రాంతం ఎక్కడంటే కాళీబంగన్లో బయటపడ్డాయి. అంటే ఇది రాజస్థాన్లో ఉంది. వీళ్ళు అమ్మ తల్లిని పూజించినట్టు ఆధారాలు కానీ అగ్ని ఆరాధన చేసినట్టువి కాళీబంగన్ అనే ప్రాంతంలో బయటపడ్డాయి. నెక్స్ట్ చూడండి, 5 అగ్నిగుండాలు లోతాల్లో బయటపడ్డాయి. ఓకేనా. లోతాల్లో కూడా హోమగుండాలు బయటపడ్డాయి. అంతేకాదు వీరు వ్యవసాయం చేశారంటానికి నాగలితో భూమిని దున్నిన ఆధారాలు కూడా కాళీబంగన్లో బయటపడ్డాయి. కాళీబంగన్ రాజస్థాన్లోని గగ్గర్ నది ఒడ్డున కలదు. ఇక్కడ 1953లో ఏ ఘోషు, 1961లో బీబీ లాల్ ఇక్కడ ఇద్దరు తవ్వకాలు చేశారు. 53లో ఘోష్ తవ్వకాలు చేసిండు, 1961లో బీబీ లాల్ అనే వ్యక్తి తవ్వకాలు చేశాడు. అమ్మ తల్లి ఆరాధన జరిగినట్టు చెప్పబడిన ప్రాంతం ఇది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ తవ్వకాలు చేస్తున్నప్పుడు సర్జాన్ మార్షల్ ఇక్కడ పర్యటించి ఏమని చెప్పిందంటే కాళీ అంటే నల్లని, బంగన్ అంటే గాజులు. అంటే రాజస్థాన్ పరిభాషలో కాళీబంగన్ అంటే నల్లని గాజులు అనేటటువంటివి ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఉపయోగించారన్న విషయాన్ని ఆయన ధృవీకరించాడు. అందుకని నల్లని గాజులని పిలువబడినటువంటి పట్టణం ఏదంటే కాళీబంగన్ అని పిలుస్తాం. అదేవిధంగా 7 అగ్ని ఆరాధన కలిగినటువంటి హోమగుండాలు బయటపడిన పట్టణం అంటే కాళీబంగన్ అని పిలుస్తాం. అంతేకాదు అమ్మ తల్లిని పూజించినట్లన్నా, తర్వాత వ్యవసాయం చేసినట్టు నాగలి గుర్తులు కనపడినటువంటి ప్రాంతం అంటే కూడా ఇది అని చెప్పాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే ప్రతిపాదన చూడండి. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు కొద్ది చికాకు పెడతాయి. చూడండి, ప్రతిపాదన ఏ, మెస్పోటోమియాలతో హరప్పా వాసులకి వ్యాపార సంబంధాలు కలవు అన్నాడు. మెస్పోటోమియా అంటే యూఫ్రటీస్ టైగ్రిస్ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మెస్పోటోమియా. ఓకే. కారణం హరప్పాకు చెందిన అనేక ముద్రికలు మెస్పోటోమియాలో కనుగొనబడ్డాయి అన్నాడు. అంటే ఏ మరియు ఆరు నిజం మరియు ఆరు అనేది ఏకి సరైన వివరణ అన్నాడు. అంటే 2 కరెక్టే, ఒకదానికొకటి వివరణ సరైతుంది అన్నాడు. ఏ మరియు ఆరు నిజం కానీ ఆరు అనేది ఏకి సరైన వివరణ కాదు అన్నాడు. ఏ నిజం కానీ ఆరు తప్పు అన్నాడు. అంటే ఒకటి రైట్ అయితే ఒకటి కరెక్ట్ అన్నాడు. ఏ తప్పు కానీ ఆరు నిజం అన్నాడు. అంటే నేను పాఠం ఇది సిలబస్ మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ముందే చెప్పాను. సింధు నాగరికత ప్రజలకి మెస్పోటోమియా వాళ్ళకి ఎనలేని సంబంధాలు ఉన్నాయి. సింధు నాగరికత ప్రజలు మెస్పోటోమియాలు మెలూహా అనే పేరుతో పిలిచేవారు. వీళ్ళు ఎక్కువగా పత్తిని మన ప్రాంతం నుంచే తీసుకోపోయారని చెప్పినాం. ఇక్కడ చూడండి, హరప్పా ప్రజలకు మెస్పోటోమియాలతో వర్తకం చేశారంటానికి సుసా, ఇండికేట్ వాళ్ళ ఏరియాల్లో వాళ్ళ 2 నగరాలు ఇవి. సుసా అనేది ఒక ఊరు, ఇండికేట్ అనే ఊరు, 2 ఊర్లు. అక్కడ ఉదాహరణలు అంటే అక్కడ మన ఆధారాలు ముద్రికలు సీల్స్ బయటపడ్డాయి. ఓకేనా. సీల్స్ హరప్పా నాగరికతకి చెందిన ముద్రలు, ముద్రలు ఆ ప్రాంత పట్టణాల్లో అధికంగా లభించాయి. ఈ పట్టణాలు హరప్పా ప్రాంతం నుండి ఎక్కువగా పత్తిని దిగుమతి చేసుకున్నాయి. ఒక విధంగా సర్జాన్ మార్షల్ ఈ నాగరికత ఒకటే అని పేర్కొన్నాడు, కానీ ఎంఎస్ వార్స్ దాన్ని తిరస్కరించాడు. ఇందులో విషయం ఏంటంటే హరప్పాలో లభించిన దాదాపు వస్తువులు మెస్పోటోమియాలో లభించినాయి. 1921 ఇక్కడ తవ్వకాలు చేసిన సర్జాన్ మార్షల్ ఏమన్నాడంటే సింధు నాగరికత అసలు నాగరికతే కాదు, సింధు నాగరికత అసలు నాగరికతే కాదు, ఇది మెస్పోటోమియా నాగరికత అని చెప్పిండు. అంటే మెస్పోటోమియా నాగరికతే ఇక్కడ దాకా విస్తరించింది, సింధుకి అసలు సపరేట్ సివిలైజేషనే లేదని చెప్పిండు. అప్పుడు ఎంఎస్ వార్స్ మనకి ఒక మంచి పని చేసి పెట్టిండు. మనం ఆయనకి రుణపడి ఉండాలి. ఏమన్నాడో తెలుసా, నువ్వు అట్ట సింధు నాగరికతను కొట్టిపడేయటానికి వీల్లేదు, ఇది మెస్పోటోమియా అని నువ్వెలా చెప్తావు
చెప్తున్నావు? మెస్పటోమియా వాళ్ళకు కూడా తెలియనివి సింధు ప్రజలకు తెలిసినవి చాలా ఉన్నాయి. అదేందో తెలుసా? పత్తిని ప్రపంచంలో ఎక్కడే పండించలేదు, సింధు ప్రజలే పండించారు. మరి పత్తి పండించిన ఆధారాలు మెస్పటోమియాలో లేవు కదా. లేనప్పుడు ఈ నాగరికత ఒకటే నువ్వు ఎలా చెప్తున్నావు అని చెప్పిండు. రెండోది, కాల్చిన ఇటుకలు అనేటటువంటివి సింధు నాగరికత ఏరియాలోనే లభించినాయి కానీ మెస్పటోమియాలో లభించలేదు. దాన్ని బట్టి ఇక చూడండి, ఈయన ఏమన్నాడు? సర్ జాన్ మార్షల్ ఈ నాగరికత ఆ నాగరికత ఒకటే అంటే ఎంఎస్ వాట్స్ దాన్ని తిరస్కరించాడు. రేపు ఈ టైపులోనే క్వశ్చన్ అడగపోయినా ఇలాంటి వాటి రేపు ఏమంటాడు? సింధు నాగరికత మెస్పటోమియా నాగరికత రెండూ ఒకటి కాదని చెప్పి భారతదేశ ప్రజలకి మేలు చేసినటువంటి క్రింది పురావస్తు తవ్వకాలు చేసిన పరిశోధకుడు ఎవరంటే ఎంఎస్ వాట్స్ అని గుర్తుపెట్టుకోండి. అట్లా అడగొచ్చు. లేదా సింధు నాగరికత మెస్పటోమియా రెండూ ఒకటి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే సర్ జాన్ మార్షల్. సింధు ప్రజలు మెస్పటోమియా వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళంటే మెలూహా అని. అదేవిధంగా చూడండి, ఏ రెండు పట్టణాల్లో సింధు నాగరికతకు సంబంధించిన ఎక్కువ ముద్రలు లభించినాయి అంటే సూసా ఒకటి, ఇండికేట్ అనే ప్రాంతాలు మెస్పటోమియాలో కలవు. అక్కడ మన వస్తువులు లభించాయన్న విషయం గుర్తుపెట్టుకోండి.